రాజకీయ నాయకుల పెన్షన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఒక నేత. ఎందుకంటే నేటి సమాజంలో రాజకీయం సేవ చేయటానికే అనే ఉద్దేశంతో రాజకీయానికి వచ్చి ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తూ అన్ని పార్టీలు ఏకతాటికి వచ్చి వాళ్ళ పెన్షన్ డబ్బులను పెంచుకుంటూ ఒక కార్పొరేటర్ అయిన తర్వాత, ఒక కౌన్సిలర్ తర్వాత, ఒక ఎమ్మెల్యే, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక ఎంపీ, ఒక మినిస్టరు, ఒక వ్యక్తి ఇన్ని పదవులు అనుభవించినట్లయితే అన్ని పదవుల యొక్క పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది పేద ప్రజల డబ్బు కాబట్టి దయచేసి ఈ పెన్షన్ విధానాన్ని, రాజకీయ నాయకులు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మాఫీ చేయాలని చెప్పేసి, పెన్షన్ల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకొని, ప్రజలందరూ ఏకతాటిగా రాజకీయ నాయకుడు కావాలంటే ప్రజలకు సేవ చేయడానికే తప్ప ప్రజల డబ్బులను దోసుకొని పెన్షన్ల రూపంలో రకరకాల ప్రభుత్వం సబ్సిడీలన్నింటినీ వారే తీసుకోవడం, బస్సుల రిజర్వేషను, రైల్వే రిజర్వేషను, ఎక్కడికి పోయినా కానీ పేద ప్రజల డబ్బే కాబట్టి దయచేసి పేద ప్రజలు గమనించలేరు. అందరి మెసేజ్ను ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ రాజకీయ నాయకుల పెన్షన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానికి వాట్సాప్ ద్వారా కానీ దేని ద్వారా మెసేజ్ పట్టగలరని మనం చేస్తున్నాను. ఇట్లు కె గురుప్రసాద్ యాదవ్, జాతీయ బీసీ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ముదోల్ తాలూకా యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి.